కడప జిల్లా బద్వేలు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువనేత రితీష్ రెడ్డిల ఆధ్వర్యంలో శుక్రవారం వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా నాయకులు కార్యకర్తలు చేరారు. ఆడా చైర్మన్ గురుమోహన్ సోదరులు విజయ్ గురురాజాలకు పార్టీ కండువా కప్పి టీడీపీ పార్టీలోకి రితీష్ రెడ్డి విజయమ్మలు సాదరంగా ఆహ్వానించారు. దాదాపు 200 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులేంటి, మీరు పడ్డ ఇబ్బందులేంటి, ఆ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మంచి పనులు, ఇప్పుడు ప్రభుత్వం చేసేవి ఇబ్బందులు పడేవి మనం అన్ని ఇళ్ళకి తెలిపాల్సిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పాను, ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కానీ కార్యకర్తలు కానీ 10 కుటుంబాలు మినిమం మనం చేద్దాం. ఈరోజు ఉద్యాన గురురాజన్న ఇద్దరు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ అందరికీ ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు. ఎందుకంటే గతంలో మేము ఒకటి చెప్తున్నాం, ఇక్కడ ఉన్న వాటిలో 2 చైర్మన్ పదవులు మన వాళ్ళకి ఇచ్చాం. మేము ఈరోజు ఏమన్నా కానీ మా ఇంట్లో ఏ పదవి పెట్టుకోలేదు. కుటుంబ పరిపాలన అనేది ఈరోజు వైసీపీ పాలన. ఈరోజు మీరు చూస్తే టీవీ కానీ పేపర్లు చూస్తే ఒక ఇన్ఛార్జ్ పోయి 2వ ఇన్ఛార్జ్ వస్తాడు. ఎంతమంది ఇన్ఛార్జ్లు అన్ని కుటుంబాల్లో ఉన్న పాలనే. అంటే ఈరోజు వాళ్ళ కుటుంబంలో భూ అరాచకం. మేము గతంలో సవాల్ విసిరేస్తే భూముల మీద ఈ రోజు వరకు మాట్లాడేది లేదు. అందుకే ఒకటే చెప్తున్నా, వాళ్ళు సిద్ధమంటే మేమందరం ఇక్కడ సంసిద్ధం. ఈ రోజు ఈ సంసిద్ధం ఏంటంటే భూ అరాచకం, పేదవాళ్ళ భూములు ఇచ్చేదానికి మేమందరం ఇక్కడ ఉండాలందరం బాధ్యత తీసుకుంటున్నాం. వీళ్ళు అవినీతి మీద మేము సంసిద్ధం. మీ అందరికి చెప్తున్నా, భూమిలో కోల్పోయిన వాళ్ళకి తిరిగి ఇచ్చేదానికి మేము సంసిద్ధం. ఈ రోజు ఇక్కడ మేము ప్రతి ఇంటికి నీళ్ళ కూడా ఇచ్చాం, కానీ కరెంటు మీటర్ల కోసం 30,000 ఖర్చు పెట్టుకుంటున్నారు ఈ రోజు మున్సిపాలిటీలో అందరిపై. దీనికి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ లేదంటే మున్సిపల్ చైర్మన్ కానీ ఈ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఆన్సర్ చెప్పలేదు. అందుకే మేము చెప్తున్నాం, దీనికి మేము సంసిద్ధం. ఎన్ని వాటికి మేము సంసిద్ధం అంటే ఈ రోజు మీరు అందరు ప్రజల్లో గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే పథకాల విషయంలో మాట్లాడితే భవిష్యత్తు గ్యారెంటీ అనేసి నీ భవిష్యత్ కోసం ఓటేమని అడుగుతున్నాం. ఆడవాళ్ళందరికీ ఆడబిడ్డ ఇది. ఈ రోజు మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే 1 పిల్లోడిని చదివిస్తున్నారు. అందుకే అమ్మఒడిలో 1 పిల్లోడికి వేస్తున్నారు, 2 పిల్లలకి అయితే గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చూడాల్సింది, యువకులు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఊరు ప్రతి వీధి లేదంటే ఎక్కడెక్కడ తట్టినామో ఈ రోజు రైతన్నలు పడే కష్ట నష్టాలు చూసాం, ప్రజలు పడే కష్ట నష్టాలు చెప్పారు. నేను ఒక్కటే చెప్తున్నా మీకు సభాముఖంగా, ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఏనాడు కానీ నాతో నడిచిన వాళ్ళని కానీ ఆరాధించిన అక్క చెల్లెలు కానీ లేదంటే నన్ను అన్నదమ్ముడు అనుకొని ఆదరించిన వాళ్ళు కానీ వాళ్ళ ఇంటి కొడుకైన పెద్దోళ్ళు కానీ గుండెల్లో పెట్టుకొని ఖచ్చితంగా చూసుకుంటారని మీ అందరికీ చెప్తున్నాను. అందుకే మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, మీ అందరికి ఒకటే మాట, నాతో పాటు ఈ రోజు నడుస్తున్నారు, పార్టీ కోసం కష్టపడుతున్నారు కార్యకర్తలందరికీ ఒకటే పిలుపు, అందరికీ ఎటువంటి ఇబ్బంది జరిగినా నేనున్నానని మీకు అందరికీ చెప్తున్నాను. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకొని, మీ ఇబ్బందులు జరిగేవి గవర్నమెంట్ వస్తుంది,